తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. వైసీపీ హయాంలో దళితులపై దాడులు చేశారని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. డాక్టర్ సుధాకర్ మాస్కులు అడిగితే హింసించి ఆయన చావుకి కారణమయ్యారని, డ్రైవర్ సుబ్రహ్మణ్యంను చంపి డోర్ డెలివరీ చేశారని అన్నారు. ఎస్సీ స్లాబ్ బ్యాన్ నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. కోనసీమ జిల్లాల్లో కులాల మధ్య చిచ్చురేపిన జగన్ వైసీపీ హయాంలో అన్ని వర్గాలను హింసించారని, డ్రామాలు వేయడంలో జగన్మోహన్ రెడ్డి సిద్ధహస్తుడని దుయ్యబట్టారు. ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి 2019-24 మధ్యలో దళితులకు చేసినటువంటి ద్రోహం ఒక్కసారి ప్రజలు మర్చిపోయారేమో, గుర్తు చేద్దాం అనేటువంటి ఒక ఆలోచనతో ఈ రోజున చనిపోయినటువంటి డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం వాళ్ళిద్దరికీ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్పి దళితులకి ఏ రకంగా మోసం చేశాడు అనేటువంటిది మరొకసారి ప్రజలకి తెలియజేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. దగ్గరగా జగన్మోహన్ రెడ్డి టైంలో 200 మందికి పైగా దళితులను హతమార్చడం జరిగింది. దగ్గరగా 56,981 దాడులు దళితుల మీద 5 సంవత్సరాల్లో జరిగినటువంటి పరిస్థితి. డాక్టర్ సుధాకర్ గారు కోవిడ్లో మాస్కులు అడిగారు. ఆయన మాస్కులు లేకుండా మేము ఎలా పని చేయగలమని చెప్పేసి మాస్కులు అడిగారు. మాస్కులు అడిగినందుకు ఆయన ఒక దేశద్రోహిని ఎలా అయితే ట్రీట్ చేస్తారో అలా ట్రీట్ చేసి నడి రోడ్డు మీద బట్టలు లేకుండా మోకాళ్ళ మీద కూర్చోబెట్టి జైలుకి పంపించి హెరాస్ చేసి ఆయన్ని వైసీపీ పాలన కారణం అయితే, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అయితే ఏకంగా తీసుకెళ్ళి చంపి శవాన్ని డోర్ డెలివరీ చేసినటువంటి పరిస్థితి. ఈ రకంగా అయితే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ టోటల్గా దారి మళ్లించి దళితులకు తీవ్రమైనటువంటి ద్రోహం చేసినటువంటి ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయాడు. అలాగే ఎస్సీ కార్పొరేషన్ నుంచి కానీ, ఎస్టీ కార్పొరేషన్ నుంచి కానీ దళితుల జీవనోపాధి కోసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఏదో ట్యాక్సీలు తీసుకునో లేకపోతే చిన్న వ్యాపారాలు చేసుకునో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నుంచి లోన్లు ఇచ్చేటువంటిది కూడా 5 సంవత్సరాలు. అనేక అంశాలు ఉన్నాయి, చెప్తే దగ్గరగా 4 పేజీలు ఉన్నాయి ఆయన చేసిన దాంట్లో పరిస్థితి. అలాగే డ్రామాలు వేయటంలో జగన్మోహన్ రెడ్డి సిద్ధహస్తులు. బాబాయిని చంపి నారావారి రక్త చరిత్ర అని చెప్పేసి రాయించుకోవటం, అలాగే విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కోడి కత్తి కేసు, పాపం ఒక దళితుడిని 5 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించేలాగా అన్యాయంగా తన డ్రామాలో పాత్రధారుడైనటువంటి అతన్ని గాలికి వదిలేసినటువంటి. ధర్మవరంలో మంత్రి సత్యకుమార్పై సొంత పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు న్యాయవాది అంజన్ రెడ్డిపై మంత్రి అనుచరులు దాడి చేశారంటూ టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ నేతలు ధర్మవరం అంబేద్కర్ విగ్రహం ఎదుట ధర్నా చేపట్టారు. తప్పులను ప్రశ్నిస్తే వారిపై దాడులు చేయడం దుర్మార్గమని, మంత్రి సత్యకుమార్కు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని బీజేపీ నేత సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు పరమేష్ పేర్కొన్నారు.
మనము గతంలో చిన్నగా కథ చెప్పుకునే వాళ్ళు పెద్దవాళ్ళు ఏమని అంటే ఒక చీమలో కష్టపడి వాటిని తిండి దాచిపెట్టుకోవడానికి ఒక పెద్ద పుట్టని తయారు చేసుకుంటే ఆ పుట్టలోకి వచ్చి ఒక విష సర్పాలు చేరి ఆ చీమలను తిని బతికేటువంటి పరిస్థితి. అదేవిధంగా గత 30 సంవత్సరాల నుంచి మా కుటుంబం బీజేపీలో పనిచేసింది, ఆర్ఎస్ఎస్ లో పనిచేసింది, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీపీలో పనిచేసింది. ఇటువంటి కుటుంబం పైన ఎవరో ఎక్కడో ఆయన అడ్రస్ తెలుదో, ఆయన పుట్టుక తెలుదో, ఆయన పేరు తెలుదో మాకు తెలిసిన రికార్డుల ప్రకారం అయితే ఆయన వై సత్యనారాయణరావు అనేటువంటి పేరు మీద ఆయన రికార్డులు ఉండడం జరిగింది. ఆ ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉంది. నేను అటువంటి వ్యక్తి ఆయన పుట్టకే ఒక అవినీతి అక్రమాలు మోసపూరితమైనటువంటి పుట్టితో వచ్చినటువంటి ఇక్కడ శాసనసభ్యునిగా వచ్చి వై సత్యకుమార్ అనేటువంటి వ్యక్తి ఆయన జీతగాళ్ళు అనేటువంటి ఒక కూలి నాయకుడులు వచ్చి ఇక్కడ కర్నూలు కంత్రి రౌడీలు వచ్చేసి మేము గత 30 సంవత్సరాలు పనిచేసినటువంటి మా కుటుంబం పైన మా బ్రదరు గతంలో ఏపీపీగా పనిచేసి హైకోర్టులో ఏపీపీగా పనిచేసి సెంట్రల్ ప్యానల్ మెంబర్గా పనిచేసి ఈరోజు ప్రముఖ న్యాయవాదిగా హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి సెలవులని చెప్పేసి ధర్మారం వచ్చి హాస్పిటల్లో పని ఉందని చెప్పి చేస్తే అటువంటి వ్యక్తి పైన అటువంటి వ్యక్తి గతంలో ఎన్నో కేసులు బనాయించుకోవడం జరిగింది. ఎన్నో పింఛన్లు పోతే హైకోర్టులో కేసి వందల సంఖ్యలో పింఛన్లను కూడా మళ్ళా రిటర్న్ తెప్పించడం జరిగింది వేలల్లోనూ. అటువంటి వ్యక్తి పైన నిన్న ఆ కంత్రి రౌడీలు ఎవరైతే సత్యకుమార్ ఆయన ఆరోగ్య శాఖ కాదు, అనారోగ్య శాఖ మంత్రి. ఆరోగ్య శాఖ అయితే ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లు వేల సంఖ్య ఉండే ఆసుపత్రిలో వచ్చేసి అనారోగ్య పాలన చేసే విధంగా అతను సత్యకుమార్ మంత్రి అనుచరులు వచ్చేసి అమానుషంగా దాడులు చేయడం నిజంగా దుర్మార్గం. రౌడీయిజం నశించాలి. ఇక్కడ ధర్మారంలో నిజమైన ప్రజాపాలన రావాలి. గతంలో ఈయన నైజం చూసుకుంటే మదనపల్లిలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి అనుచరునిగా ఉండే ఈయన పుట్టు తెల్లు పూర్వోత్తరాల్లో ఎవరు తెల్లని చెప్పేసి ఆయన ఒక పెద్ద ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారి దగ్గరికి పనిచేయడానికి పంపిస్తే అక్కడ కూడా ఈ వ్యక్తి హనీ ట్రాప్ పేరు మీద ఆయనే బొమ్మిడి కొట్టడం జరిగింది. ఆ వ్యక్తి ఈ అనంతపురం జిల్లాలో మనం గతమంతా చూసాము. ఒక హనీ ట్రాప్ అని చెప్పేసి హనీ ట్రాప్ లో అమాయకులైన ఒక బీజేపీ మహిళలను బదనాం చేయడం జరిగింది. నువ్వు నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే సత్యకుమార్ నువ్వు సిబిసిఐడి ద్వారా విచారణ చేపించి హనీ ట్రాప్ ని నీ భాగవతం బయటపడుతుంది. నువ్వు ధర్మారం ఈ జిల్లాకు వస్తే రేపు బదులు ఆ సందిరెడ్డి శ్రీనివాసులు అనేటువంటి వ్యక్తి ఇంట్లో పడకని చేస్తున్నటువంటి ఆ సందిరెడ్డి ఏ విధంగా అయితే హనీ ట్రాప్ లో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడో అతను నీ బినామీ. నువ్వు దమ్ముంటే ఈ సిబిసిఐడి తోటి నువ్వు విచారణ చేయొచ్చు. ఆ నిజాలు బయటపడతాయని చెప్పేసి నేను ఈ సందర్భంగా సత్యకుమార్కి ఛాలెంజ్ చేస్తున్నా. పేద ప్రజల పెన్నిదిగా జనసేన పార్టీ ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జనసేన పార్టీ కార్యాలయంలో రాజానగరం మండలం సూర్యాపేట గ్రామానికి చెందిన 2 బాలులకు గల్ఫ్ జనసేన పార్టీ సభ్యులు అందించిన 50,000 రూపాయలు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జనసేన ఆవిర్భావం నుంచి పేద ప్రజల కష్టసుఖాల్లో భాగం పంచుకుంటూ పార్టీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని అన్నారు. జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు గల్ఫ్ దేశంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. పార్టీ ఉద్భవించినప్పటి నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి పేదలంతా కూడా గల్ఫ్ పొట్టకూడు కోసం వెళ్ళి వాళ్ళందరూ కూడా పార్టీ శ్రేయస్ కోసం ఎన్నో కార్యక్రమాలు చేశారు. మరి ఇది ఏర్పడి 2 సంవత్సరాలు ఈ గల్ఫ్ జనసేన ఏర్పడింది. మరి వారందరూ మరి ఈ రెండో వార్షికోత్సవం జరుపుకున్న సందర్భంగా జనసేన పార్టీ తరఫున నేను బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే మీ అందరికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ జనసేన పార్టీ పేదల పాలిటి పెన్నిదిగా కష్టాల్లో ఉన్న ప్రతి వ్యక్తిని ఆదుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఎక్కడో పొట్టగుడ్డు కోసం గల్ఫ్లో కష్టపడినప్పుడు కూడా ఇక్కడున్న పేద ప్రజలను ఆదుకునే విధంగా మన గల్ఫ్ జనసేన నాయకులు కానీ అక్కడున్న కష్టజీవులు అందరూ కలిసి ఏ కార్యక్రమం అయినా సరే అక్కడ ఎవరైనా ఇరుక్కున్నా ఇక్కడ మన ఏరియా పంపించే విషయంలో కానీ అదేవిధంగా మరి ఇలా 2 పిల్లలు ఉండి తల్లిదండ్రులు లేని వాళ్ళు పెంచుదని వీళ్ళకి కూడా 50,000 రూపాయలు ఇమ్మని వారి ఆదేశాల మేరకు ఇక్కడ ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ఏ కష్టం వచ్చినా ఆదుకునే విధంగా జనసేన పార్టీ ఉంటుందనే ఒక సంకేతాన్ని
ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్న నమ్మకంతో వాళ్ళందరూ వెళ్ళడం, వాళ్ళు అందరూ కూడా స్పందించినందుకు గల్ఫ్ జనసేనకు కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కాలుష్య నియంత్రణ మండలి ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. గ్రీన్ బెల్ట్ నిర్వహణ, శబ్ద కాలుష్య నియంత్రణ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశం. డిపిఓలు, ఏపీసీలతో మంత్రి నారా లోకేష్ సమీక్షా సమావేశం. వరల్డ్ క్లాస్ బెస్ట్ మోడల్ ఆఫ్ పబ్లిక్ స్కూల్ ఎడ్యుకేషన్ లక్ష్యంగా అధికారులంతా పనిచేయాలని దిశానిర్దేశం. వైసీపీ నాయకుల కల్తీ మద్యం కుట్రలు సిట్ దాఖలు చేసిన ఛార్జిషీటుతో బట్టుబయలయ్యాయి. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మంత్రి కొల్లు రవీంద్ర. చంద్రబాబు కోతలకు ఎన్నికలు ఎప్పుడొచ్చినా మత్స్యకారులు వాతలు పెట్టడం ఖాయం. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.